సో హలో అందరికీ, నేను మీ యోగి. నేను మీకు పెద్ద నేనేదో పెద్ద పీకుడు కానీ నేనేదో చూసేస్తా అని మీకేం ముందలేం చెప్తలేను. మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నా కొంచెం అబౌట్ ఫిట్నెస్ గురించి అండ్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్, నా జీవితంలో జరిగినవి ఇంకోటి చెయ్యొద్దనే చెప్తున్నా. నేను వాళ్ళ జీవితంలో మోస్ట్లీగా నేను అదే చెప్తాను. నేను బయట నుంచి తీసుకొచ్చి బయట నుంచి చదువుకొని వచ్చి మీకేం చెప్తలేను ఏమి కొత్తగా. అసలు ఏంది ఈ 280 రోజులు పైన అయిపోయినాయి మనం జిమ్ స్టార్ట్ చేసి, ఇప్పటికి ఎక్కువనే అయింది. ప్లస్ నేను ఈ 280 రోజులు అని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, ఈ 280+ రోజు చేస్తే ఎక్కువనే అయింది చాలా రోజులు, కానీ నేను ఇంకా లెక్కేసా క్యాలిక్యులేట్ చేయలేదు కొన్ని. ఎందుకు ఈ పర్టికులర్ నంబర్కి ఎందుకు పెట్టినావు అని అంటే, నేను ఇన్ని డేస్ డైట్ చీట్ చేయకుండా డైట్ మెయింటైన్ చేసిన కాబట్టి నా లైఫ్లో నాకు ఇది ఒక మంచి రోజు అని చెప్పుకుంటా. నేను ఇట్లా చేస్తున్నా కాబట్టి ఇన్ని డేస్ అండ్ నా 365 డేస్ కంప్లీట్ చేద్దామని దీంట్లో డైట్లో అండ్ అయినాక ఒక మంచి కేక్ కోసి నా 365 డేస్ అయ్యేలోకి అదేందో కానీ మంచి కాంబో. ఎట్లా అంటే ఐసెంట్ స్టేజ్ కూడా అదే రోజు ఎక్కుతున్నాను నేను. 365 డేస్ తర్వాత నేను కరెక్ట్గా నా ఇయర్ అయిపోతుంది దాంట్లోనే. 1 year ఆఫ్ డైట్. దిస్ నాట్ ఈజీ కాదు. ఈజీ అంటే ఈజీ అస్సలు కాదు. అనుకునేటోడు ఎట్లా అనుకుంటాడంటే, ఏముంది బాయ్ నువ్వు చేస్తున్నావు, నీకేముంది, నువ్వు చేసినావు నేను చేయలేనా, అది అనుకోవడం తప్పు. ఫస్ట్ దీనిలో కావాల్సింది మనకి డిసిప్లిన్. అంత డిసిప్లిన్ ఫస్ట్ మీకు మెయింటైన్ అవుతుందా ముందల. అనుకున్నంత ఈజీ అయితే అసలే కాదు జిమ్ అంటే. అండ్ నా వల్ల మోటివేట్ అవుతారని నేను మీకు కొన్ని వీడియోస్ అనేది పెడుతున్నా. అండ్ నా ప్రెప్ కూడా చక్కగా సాగుతలేదు, ఎందుకంటే కొంచెం ఎగ్జామ్స్ బిజీలో పడి చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ప్రెప్. సరే, ఫస్ట్ అయితే మనం దీని గురించి మాట్లాడుతుంది. 2 ఏంది అసలు ఈ డైట్ ఎట్లా అయింది నీకు, ఎందుకు స్టార్ట్ చేసినావు అని అంటే మాత్రం నేను ఐసెన్స్ స్టేజ్ ఎక్కిన తర్వాత చెప్పిన చాలామందికి. అసలు ఎలా స్టార్ట్ చేసినావు, ఎప్పుడు స్టార్ట్ చేసినావు అని చెప్తా చూడండి. నేను January 1st స్టార్ట్ చేసిన. ఫస్ట్ నేను అప్పటి నుంచే నేను లెక్కేసుకుంటాను. నేను మధ్యలో చాలా డేస్ గ్యాప్ ఇచ్చేసిన, బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ డేస్ అండ్ మంత్స్. ఇప్పుడు చెప్తున్నా, నేను January 1st స్టార్ట్ చేసిన జిమ్ అనేది. స్టార్ట్ చేసిన ఒక 3-4 డేస్కి ఫుల్ పెయిన్స్కి అసలు నేను చేయలేకపోయినా. అసలుకి ఒక 2 వీక్స్ ఇంట్లోనే పడుకున్నా, ఇక చేయలేదు. ఎందుకు మనకి ఎన్ని అవసరమా, నేను ఇట్లా అనుకొని చేసిన, అలా అనుకొని ఆపేసిన. అలానే ఒక మంత్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా ఫిబ్రవరి వచ్చింది, అది కూడా వేస్ట్ అయిపోయింది. అలా ఒక 2-3 months వేస్ట్ అయిపోయింది అట్లానే. అండ్ తర్వాత ఏప్రిల్లో దీని మీద గట్టిగా తీసుకున్న ఫోకస్. అంటే ఎట్లా అనుకుంటే, అప్పుడు నాకు ఏం తెలియదు, డైట్స్ అంటే ఏం తెలియదు, అసలు ప్రీ వర్కౌట్ అంటే ఏందో తెలియదు, జిమ్ అంటే ఏం చక్కగా ఏం తెలియదు. మనం వాడిని చూసి నేను ఒక 500 రూపీస్ జిమ్కి వెళ్ళి అప్పుడు వాడిని చూసి, బ్రో అబ్బా నీ బాడీ బాగుంది బ్రో, నీలాగా బాడీ బిల్డ్ చేయాలి, నాకేం చెప్తావా, మార్నింగ్ నీకేం పే చేస్తా, ఒక 1000 రూపీస్ అలా పే చేస్తా బ్రో, నాకేమైనా కొంచెం వర్కౌట్ చేపియండి, నేను కూడా బాడీ బిల్డ్ చేయాలి ఎట్లా అని అంటే, వాడేం మనకి చెప్పలేదు, నేను దానికి ఏం బాధపడలేదు. ఈ 500 జిమ్లో కూడా నాకు మస్తు మంది ఓనర్ అన్న వాళ్ళు ఉండేటి వాళ్ళు. ఎవరు, క్రాంతన్న అండ్ అన్న పేరు గుర్తొస్తలేదు, సారీ. అండ్ క్రాంతన్న వీళ్ళు మాత్రం బాగా చెప్పేటోళ్ళు నాకు వర్కౌట్ గురించి అయితే. కానీ మనకి డైట్స్ గురించి కానీ ఏమీ తెలియదు. అప్పుడు తర్వాత ఒక అన్న వచ్చి, నువ్వు ఈ పలానా జిమ్కి వెళ్ళు, నీకు వీళ్ళు నేర్పిస్తారు మంచిగా అని అంటే, తర్వాత సుష్మా దగ్గర ఉన్న ఫిట్ హంట్ అని ఉంటుంది బాలాజీ షాపింగ్ మాల్ ఆపోజిట్లో. అండ్ దానిలో పోయినా నేను. దానిలోకి వెళ్ళిన తర్వాత చాలా నేర్చుకున్నా మాత్రం, నిజం చెప్తున్నా. 6 months చేసిన ఆడ. 6 monthsలో మాత్రం చాలా నేర్చుకున్నా ఆడ, నిజం చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ శ్రీనన్న, ఇంకా ఎల్లేష్ అన్న, వీళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్. వీళ్ళు చెప్పినందుకు నాకు నాలెడ్జ్ చాలా చెప్పారు వీళ్ళు కూడా. నేను ఇప్పటికీ వాళ్ళని నేను తప్పుగా అంటలేను. నేను వాళ్ళ జిమ్లో నేను నేర్చుకున్నా. 6 నెలల్లోనే చాలా నేర్పించారు వాళ్ళు ఫ్రీగా. ఎవరికి అసలు ఫ్రీగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి ఫ్రీగా చెప్పరు అసలుకి. నాకు ఆ రోజు అన్ని ఫ్రీగా చెప్పారు వాళ్ళు అసలుకి. తర్వాత జిమ్ అయితే మారిన. జిమ్ ఎందుకు మారిన అంటే, ఏం గొడవల వల్ల కాదు, నాకేమి వాళ్ళ వల్ల ఏమి ఇబ్బంది అని అట్లా ఏం లేకుండే. ఎందుకంటే కొన్ని ఎక్విప్మెంట్స్ మార్చాలని తర్వాత మారిన. నేను ఆ జిమ్లో ఉన్నప్పుడే నేను అనుకున్నా, ఇలా కాంపిటీషన్ ఆడదాం మనం కూడా, ఇంకా నుంచి మనం కూడా ఒక గట్టిగా ఎదుగుదాంలే లైఫ్లో అని అనుకున్నా. తర్వాత ఐసెన్ హైదరాబాద్లో జరిగినప్పుడు అందరిని అక్కడికి పోయిండే, చాలా మందిని చూసిన. అప్పుడు చాలా మందిని కలిసిన. అసలుకి అదేందా అంటే, ఇలాంటి బాడీ మనం కూడా మేక్ చేయగలుగుతామా, అసలు నాకు అంత ఉందా ముందల అనుకొని ఇంకా స్టార్ట్ చేసిన. ఏదో ఒక విధంగా స్టార్ట్ చేద్దాం, ఆపద్దు అనుకొని స్టార్ట్ చేసిన. ప్లస్ దీంట్లో అసలు మీరు జిమ్ స్టార్ట్ చేసే ముందర ఏం కావాలో ఈ వీడియోలో మొత్తం పర్టికులర్ చెప్తాను. ఇదైతే నోట్ చేసుకున్న పాయింట్ అయితే. మంచి నాలెడ్జ్, చాలా మంచి నాలెడ్జ్. సత్యాన్న, చాలామంది మంచి వాళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి నువ్వు కుక్క చచ్చినా కూడా, అసలు నీకు నాలెడ్జ్ కావాలంటే నువ్వు చచ్చి పీకినా కూడా నువ్వు వెళ్ళి నేర్చుకోవాలి.
ముందల మాట అయితే ఇది. అడుక్కొని వాడి కాళ్ళు పట్టుకొనైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. నువ్వు ఏమైనా చేస్తున్నావా అంటే పుక్కట్లో ఏ అవసరం లేదు. ఎందుకు చేసి వేస్ట్? ఏదో వెళ్ళి చేసినామా, జిమ్ చేసినామా, వచ్చినామా, అమ్మాయిని చూసినామా, వచ్చినామా, నో నథింగ్ హ్యాపెన్ అబౌట్. అసలు అంతా వేస్ట్ బ్రో, నిజం చెప్తున్నా. మనం ఏమైనా చేస్తున్నామా అంటే యూ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్. మనం దానిలో నేర్చుకోవాలి ఏదో ఒకటి మనము. అండ్ చాలామంది వచ్చి నాకు డైట్ ప్లాన్ చెప్పు బ్రో, నాకు అది చెప్పు బ్రో, ఇది చెప్పు బ్రో అంటే నేను ఎందుకు పుక్కర్లో చెప్పాలి చెప్పు ఒక మాట. నేనేం పుక్కర్లో నేర్చుకోలేను ఇది అంతా. ఎంతెంత డబ్బులు పెట్టినా మాట్లాడదాం. ఇట్లా పోయి చాలా మంచిగా నాలెడ్జ్, దానిలో కూడా చాలా చాలా మంచి మంచి నాలెడ్జ్ చెప్తున్నారు. గెయిన్ చేసుకున్నాను చాలా మంచిగా. ఇప్పుడు మన దగ్గర కూడా ఒక 4 to 5 క్లయింట్స్ ఉన్నారు. ఇంకా మంచి మంచి ముందరికి ఎదగకపోతే ఇంకా ఒక మంచి మనం కూడా ఒక మంచి కోచ్ అయిపోవాలనే ఆశ. అండ్ జిమ్ స్టార్ట్ చేయాలంటే ఏముండాలి ఇప్పుడు చెప్తా చూడండి. జిమ్ స్టార్ట్ చేయాలంటే ముందల మనీ ఉండాలి, పైసలు ఇంపార్టెంట్. అండ్ పైసలు అండ్ డిసిప్లిన్ అండ్ కాన్సన్ట్రేట్, ఈ 3 కాన్సన్ట్రేట్ పెట్టాలి నువ్వు దాని మీద. ముందల పైసలు అంటావా, పని చేయడంలో తప్పు లేదు బ్రో, నిజం చెప్తున్నా. పని చేయడంలో తప్పు లేదు అసలుకి. వాడెవడో వచ్చి నువ్వు పని చేస్తున్నావు ఏంద్రా, ఈ చాయ్ కప్పులు కడుగుతున్నావు ఏమరా, అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అంటే వాడికి ఏం తెలుసు నీ విలువ? నువ్వు అడక్క తినైనా చెయ్యి. నేను ఫస్ట్ జిమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది చెప్తున్నా కదా, చాలామంది నన్ను డిస్రెస్పెక్ట్ చేశారు. అది నేనైతే నా లైఫ్లోనే మర్చిపోను. ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి మనసులో పెట్టుకున్నా, చేద్దాం ఒక్కొక్కటికి ఏందో మనం చూపిద్దామని. ఇలా స్టార్ట్ చేసిన అని చెప్పినా కదా. జనరల్ అంటే ఇంకా అదంతా వదిలేసిన. ఏప్రిల్లో కాన్సన్ట్రేషన్ పెట్టిన. ఏప్రిల్ నుంచి ఇప్పుడు వచ్చే ఏప్రిల్లోక ఈజీగా నాకు 1 year అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ వచ్చేలోక నాది 2 years అయిపోతుంది జిమ్లో జాయిన్ అయ్యి. నేను ఇంత గ్యాప్లోనే ఇంత నేర్చుకున్నావా అంటే నేర్చుకున్నా. అయినో నా విలువ నాకు తెలుసు. నేను నీకు నిజం చెప్తున్నా, నేను మస్తు చెడిపోయి ఉండే ముందర, చాలా చెడిపోయినా అసలు. చాలా ఫస్ట్ ఫ్రెండ్స్ వల్ల. ఆ దోస్తులు వేస్ట్ బ్రో, నిజం చెప్తున్నా. దోస్తులు వేస్ట్, దేనికి పనికిరారు దోస్తులు ముందర. మా ఇంట్లో నా మీద నమ్మకం రావడానికి 2 సంవత్సరాలు పట్టింది టైం. 2 సంవత్సరాలు. ఇది మాత్రం నిజం చెప్తున్నా. మా ఇంట్లో నన్ను నమ్మడానికి 2 సంవత్సరాలు పట్టింది. నేను ఇంకా ఎవరికి ఏం చెప్తా? నమ్మకం లేకపోతే వాళ్ళు నీకు ₹1 ఇవ్వాలన్నా కూడా 100 సార్లు ఆలోచిస్తారు. అదే నమ్మకం ఉంటే ఆలోచించరు, వాడు ఆలోచించరు. ముందర అది గుర్తుపెట్టుకోండి. నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఇంట్లో వాళ్ళ మీద. అదే నమ్మకం రాలని నువ్వు బయట అడ్డమైన పనులు చేసి ఇంటికాడ రాగానే పత్తిలాగా ఉంటే మాత్రం వేస్ట్. ముందర నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు చేసే పనులు అసలు తప్పు పనులా, చెడు పనులా, ఏం చేస్తున్నావు అని నీ మీద నీకు తెలిసి ఉండాలి ముందర. అర్థమవుతుందా? అండ్ ఎంత ఖర్చు అయిందంటే ఈజీగా 2 lakhs పైన అయింది. ఇది మాత్రం నేను నిజం చెప్తున్నా. 2 lakhs ఎందుకు అయింది బ్రో, నీకు మంత్లీ ఒక 10K 5K అయిపోతుంది కదా డైట్ అని అంటారా? ముందర నేను చెప్పు తీసుకొని కొట్టాలి, నిజం చెప్తున్నా. ఈ వచ్చి 2000 అయిపోతుంది. ఈరోజు నీ డైట్ ఇంటేక్ 40 rupees ఉన్నాయా, ఈరోజు మీ ఇంటేక్ అయిపోతుంది. అంటే అది ఒకటే రోజు అలా తింటే ఇంక అయిపోతుందా, బాడీ అయిపోతుందా? ముందల మీకు తెలియదురా, మీకు చెప్తే వినరు మీరు. మీకు ఎట్లా అంటే పర్టికులర్ ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేయాలి, ప్రతి ఒక్కటి మీరు నేర్చుకోవాలి. అండ్ అసలు ఎంతైతే డైట్లో అన్ని ప్రతి ఒక్కటి చూడాలి. నాకు ఎందుకు అవుతుందంటే నేను మొత్తం కలిపి చెప్తున్నాను. నేనేమి నా జిమ్ ఫీజు, నా ట్రావెలింగ్కి, నా జిమ్ ఇక్కడ నుంచి 15 kilometers ఇంటికా నుంచి, మళ్ళీ అప్ అండ్ డౌన్ 30 kilometers. నేను నా ట్రావెలింగ్ మనీ చూసుకోవాలి, పెట్రోల్కి, ప్రతి ఒక్కదానికి, ఫుడ్కి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి. నాకు లాస్ట్ మంత్ నుంచి మా ఇంట్లో సపోర్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు ప్రశాంతంగా నా డైట్ అనేది హాయిగా వెళ్తుంది ఇప్పుడు. అండ్ డైట్స్ ప్రిపేర్ చేసుకునే కాడ కూడా ఎందుకు గబ్బుగా తింటారు ఏమో పచ్చి. ఆడు చికెన్ తినమన్నాడు అనగానే పచ్చిగా వండుకొని దాన్ని ఏం ఉప్పు కారాలు వేసుకోకుండా తిని వెళ్ళకపోయినా కూడా నీళ్ళు నింపుకొని తాగుడు ఎందుకు అవసరమా? నేను కూడా అట్లనే చేసిన. అది దేనికి చేయాలి? ముందర అలవాటు అవ్వాలి మస్ట్ మీకు. అలా తినుడు అలవాటు అయితే నెక్స్ట్ యూ కెన్ తర్వాత మీరు కాంపిటీషన్కి వెళ్ళాలనుకోండి, తర్వాత అప్పుడు ఈజీగా తినచ్చు. అప్పుడు తినలేకపోతారు తర్వాతకి. నేను కూడా కావాలని అలవాటు చేసుకున్నా. ఇదేం నేను మసాలాలు వేసుకోకుండా తిన్నది కూడా కావాలని తిన్నా. అలవాటు అవ్వాలి మనకి ముందర. అలా అలవాటు అయితేనే డైట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఉత్తిగా చెప్తలేనురా, నిజం చెప్తున్నా మీకు. డైట్ మీద ఇంట్రెస్ట్ రావాలంటే పచ్చి తినాలి ముందర. వెళ్ళకపోయినా నువ్వు దాన్ని తినాలి. అప్పుడు తింటే నీకు దాని మీద కొంచెం బాడీ కొంచెమైనా మేక్ అవుతూ ఉంటే నీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ ఆ 2 లక్షల పైన అయ్యింది అంటే ఖర్చు బీభత్సం ఖర్చు. జిమ్ అంటేనే ఖర్చు. పైసలు లేనిదే కొంచెం కూడా ముందరికి పోలేదు. అండ్ నేను ర్యాపిడో కొట్టుకుంటా, జొమాటో కొట్టుకుంటా లాక్కొని వచ్చిన ఇప్పుడు వరకు. లాస్ట్ మంత్ నేను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జామ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. పాస్ అవ్వాలి ముందర, నాకు అదే కావాలి. పాస్ అవ్వాలి,
తర్వాత ఇది నేను ఎట్లా సాగించాలి, అప్పటికి నాది ఇది కూడా అయిపోతుంది. నాకు నెక్స్ట్ మంత్ వచ్చేలోగా నా ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. అప్పుడు గట్టిగా కాన్సన్ట్రేషన్ పెడతాయి. ఇంకా ఇప్పుడంటే కొంచెం కాన్సన్ట్రేషన్ పెడుతున్నా, రెండింటి మీద 50-50 పెడుతున్నా. చదువు కూడా ఇంపార్టెంట్ కదా, మనం లైఫ్లో ఏదో సెటిల్ అవ్వాలి, ప్లస్ ఇది కూడా చేయాలి. అది గుర్తుపెట్టుకుని మీరు మీ ఇంట్లో మీద మీ ఇంట్లోకి నీ మీద నమ్మకం రావాలంటే ముందర చదవాలి. నువ్వు చదివితేనే నమ్మకం ఎక్కువ వస్తుంది. చదివి పాస్ అయ్యి వాళ్ళకు కూడా చూపెట్టాను, ఇట్లా చదువుతున్నా, నేను ఇంత పాస్ అవుతున్నా, నేను ఏం తప్పు చేస్తలేను. ఎన్ని తప్పులు చేసే కాడ 100 సార్లు ఆలోచించుకోండి. ఇదైతే నిజం చెప్తున్నా. తప్పు చేసేటప్పుడు తప్పులానే మీకు అసలు తప్పు అనిపించదు. తప్పు చేసేటప్పుడు ఇది నిజం. తప్పు చేసేటప్పుడు మీకు అంతా ఎంజాయ్ అనిపిస్తుంది. తర్వాత మీకు ఎంతమంది చెప్పినా మీకు వినరు. ఏముంది బ్రో, మనం చూసేసుకుంటాం. మనకు అన్నోళ్ళు ఉన్నారు, మనకు బాయిలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మనకేముంది, ఒక ఫోన్ కొడితే వాళ్ళు వస్తారు, ఒక ఫోన్ కొడితే వీడు వస్తాడు. ఎవ్వడు రాడు బేటే, ఎవ్వడు రాడు. నిజం చెప్తున్నా, ఎవ్వడు రాడు. అందరు చిల్లరగాళ్ళు, అందరు పైసలు ఉన్న దాకే నువ్వు దోచువి. పైసలు లేవనుకో నువ్వు పోరా చెత్తగాడు అంటారు. ఇది మాత్రం నిజం. నిజం చెప్తున్నా కదా, ఇది మాత్రం నిజం 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 100% నిజం. ఇక నమ్మితే నమ్ము. ఇప్పుడు నమ్మో, నా ఖర్చు విషయానికి వస్తే చెప్పినా కదా 2 లక్షల పైన అయిందని జిమ్లలో. ఆలోచించుకొని స్టార్ట్ చేయాలి జిమ్ అనేది. అండ్ ఒక అథ్లెట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. నేను ఇంకా కాలేదు, ఇంకా చేస్తూనే ఉన్నా. ఒక అథ్లెట్ ఎట్లా అవ్వాలంటే యూ హ్యావ్ టు కీప్ మనీ ఇన్వెస్ట్ చేయకుండా నువ్వు అథ్లెట్ అవ్వలేవు. ఇందులో సపోర్ట్ వస్తలేని చెప్పినా కదా, చాలా బాధపడ్డా. తర్వాత సపోర్ట్ వచ్చినాక ఇంకా బాధపడుతున్నా. ఎందుకు బాధ? వాళ్ళ కానీ డబ్బులు తీసుకోవాలంటే బాధ. వాళ్ళు నాకు అసలు ఆ డబ్బులు ఇస్తుంటే వాళ్ళు ఎంత కష్టం చేసి డబ్బులు ఇస్తున్నారు. అసలు నాకు డైట్ ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా అలవాటు అయిపోయిందో మాత్రం నాకే దిమ్మ తిరిగిపోతుంది. డైట్ చీట్ చేయను బ్రో మనం అసలుకి. నిజం చెప్తున్నా, డైట్ అసలు చీట్ చేయము. ఉన్న డైట్ని ఎంత నీట్గా ప్రిపేర్ చేసుకొని హాయిగా తింటాను. నేను మంచిగా తింటాను. ఎంత నీట్గా తింటా అంత నీట్గా తింటా. అసలు డైట్ తిన్నట్టే అనిపించదు నాకు, అంత నీట్గా తింటాను నేను డైట్ని. ఈ జిమ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ముందలే చెప్తున్నా, స్టార్ట్ చేసే ముందల పైసలు చూసుకోండి. పైసలు మనకి డిసిప్లిన్ వస్తుందా అసలుకి, నువ్వు కాన్సన్ట్రేషన్ పెడితే కన్ఫర్మ్ అవుతుంది. ఇది మాత్రం నిజం. ఓన్లీ జిమ్ అనేం కాదు, చాలా ఉన్నాయి. ఎన్ని లేవు స్పోర్ట్స్, ఎన్ని స్పోర్ట్స్ లేవు. కానీ ప్రతి స్పోర్ట్స్లో మనీ అయితే ఇన్వెస్ట్ చేయాలి. అదైతే తప్పదు, తప్పకుండా అదైతే చేయాలి నువ్వు. నేను ఇదే చెప్తున్నా. ఇంకా ముందరకు వచ్చే కొద్ది ఇంకా చాలా మాట్లాడుకుందాం మనం. వీడియోస్లో చాలా మాట్లాడుకుందాము. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా, ఇంకా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. అప్పటి వరకు సెలవు. డైట్ మాత్రం చీట్ చేయకండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందర చాలా మాట్లాడదాం. ఓకేనా? బాయ్.